నమస్కారం. ఈరోజు ఎంపీపీ ఎన్నిక జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. మా బల నిరూపణ నిరూపించుకునేదానికి మా ఎంపీటీసీలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్కు తరలి వెళ్తుంటే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి స్వయంగా పోలీసులు మమ్మల్ని కొద్ది దూరం ముందే ఆబ్దాలు చేసి మా కార్లలో ఉన్నటువంటి ఎంపీటీసీలను దించివేసి మరి ఎంపీడీఓ ఆఫీసులోకి వెళ్తుంటే గేటు ముందే పట్టపగలు పోలీసులు సాక్షిగా పోలీసులు అక్కడ ఉన్నప్పటికి కూడా మహిళలని కూడా చూడకుండా లాక్కపోతూ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మరి ఒక ఆవిడకైతే చేయి కూడా చుల్లింటి వచ్చి రక్తమైనటువంటి గాయాలైనటువంటిది కూడా కంట్లకు కనపడుతుంటే మరి ఈ రోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇంత పట్టపగలు ఆ రాయలసీమలో ఉన్నటువంటి సంస్కృతిని నెల్లూరు జిల్లాలో కూడా ప్రవేశపెట్టే విధంగా దౌర్జన్యాలకు పాలు చేస్తూ ఎంపీటీసీలను కిడ్నాపులకు గురి చేస్తూ పోలీసుల సమక్షంలోనే స్వయంగా ఇటువంటి చర్యలు చేపడుతూ ఉంటే మరి మా మీదే నిందలు మోపడం అనేది చాలా హేయమైన చర్య. ఉనికిని చాటుకోలేక కేవలం అధికారం అనేటువంటి బలాన్ని ప్రయోగించి పట్టపగులు మరి ఇటువంటి మరి 12 మంది సభ్యులుంటే చివరికి అత్యవసర మెజార్టీ తోటి మమా అనిపించుకునేదానికి మీ బలాన్ని అంతా కూడా ప్రయోగించి మా మీద నిందలు మోపడం అనేది మేము నిస్సిగ్గుమైనటువంటి చర్య.